హాయ్ అండి, నేను మీ నవ్యాని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా బ్లాగ్ వచ్చేసి అయితే నేను మిర్చి తోట ఏరుతున్నా మూడోసారి. ఊళ్ళో వర్కర్స్ దొరకలేదు, ఇక అక్క వాళ్ళు వచ్చేసారు. ఇక లంచ్ టైం అయింది, మార్నింగే అనమాట బ్రేక్ఫాస్ట్ ఇది. ఎందుకంటే మార్నింగ్ 6 గంటలకే వస్తారనమాట. 6 గంటలకు వచ్చి 12ంటికి వెళ్ళిపోతారు. ఒక్క పూట కూలి అనమాట. మా సైడ్ అయితే 300 ఒక రోజు. ఎర్రటి ఎండ కొడుతుంది. ఇంకా నైట్ వర్షం పడింది, కొంచెం వెదర్ అయితే కూల్గానే అయింది. ఇది అయితే ఎట్లా ఎరాలో ఏమని నాకు చాలా భయం అయింది, కానీ వీళ్ళందరూ వచ్చి హెల్ప్ చేసిరు అనమాట. నేను 3 రోజులు ఊర్లో తిరిగిన కానీ ఎవరు దొరకలేదు. ఇక వీళ్ళు వచ్చి హెల్ప్ చేసిరు అనమాట. ఇంకా వీళ్ళైతే ఇంకా రేపు వెళ్ళిన పట్టుద్దేమో, లేకపోతే రేపు లాస్ట్ అయిద్దేమో. చాలా మంది వస్తే మీరందరూ ఏమేమి పనులు చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? మా ఛానల్ ఇంకెవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమంటారు, వ్యవసాయంలో అయితే వీళ్ళదైతే చాలా ముఖ్యమైన పాత్ర అనమాట. వీళ్ళు లేనిది ఏ పని కూడా జరగదు. నా వల్ల కాదు కాబట్టి వీళ్ళందరినీ పిలిచినా వచ్చిర్రు. ఇంకా లంచ్ మార్నింగ్ అయితే అన్నం తింటారు. ఏమేం కూరలు చెప్పు శారదా. నీ పేరేం పేరు చెప్పు అక్క. మీది పప్పు. ఇన్ని ఐటమ్స్ మంచి 5 స్టార్ హోటల్లో కూడా దొరకవు అనమాట. చిలకల కూర్చొని తింటే ఏ ఫుడ్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా భాషలో మాట్లాడుతారు వీళ్ళు ఎస్టీ. నాకైతే రాదు, నన్ను అయితే అడుగుతారు కానీ నాకు అర్థమైనవి చెప్తున్నా, అర్థం కానీ. ఇక అంతమంది పోసిండు దొమ్మలు మనుషులు అందరిని కలుపురమ్మని. చాలా మంది వచ్చారు. ఇక మిర్చి తోట ఏరుతున్నాము. మొయ్యలేక ట్రాక్టర్లో పోస్తున్నాము. కొంచెం అయింది, ఇంకా 1 సైడ్ ఉంది. 1 సైడ్ కంప్లీట్ అయింది. పత్తి చేను కట్టె బీకాలి, మిర్చి తోట అయిపోగానే మిర్చి కట్టె బీకాలి, కాలబెట్టాలి. ఇల్లు పని సగం అయింది, ఇక్కడే ఉండిపోయింది. ఓకేనా? బాయ్. ఎవరేమంటారు?